చక్రతీర్థం, ద మిస్టిక్ పవర్. రాఘవాపురం సంబంధం కుదిరితే వెంటనే పెళ్లి చేసేస్తాను. నువ్వు ఏడ్చినా గీ పెట్టినా నా మాటకు తిరుగులేదు. పాండుబాయ్, ఇదేదో కొత్త మాట చెప్తున్నావు. మీ తాత కౌన్ ఎక్కడుంటాడు? నాకు చాలా సార్లు చెప్పావు తాత. శాపాన్ని గురించి చెప్పాను నాయన, కానీ ఆ శాపాన్ని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలో నీకు చెప్పలేదు. అయితే చెప్పు తాత. తాత తాత మాట్లాడు తాత. తాత మాట్లాడు తాత. మన ఊరికి ఉత్తర దిశలో మన వంశీయులైన పాండురంగరాయుడు, వీరభద్రరాయుడు సమాధులు 2 ఉన్నాయి. పాండురంగరాయుడు సమాధి వెనుక గోడలో ఒక రేకు పెట్టె ఉంటుంది. నువ్వు పెద్దవాడివై పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు ముందుగా ఆ పెట్టెని తెరిచి చూడు. అందులో ఏము తాత? మన వంశానికున్న శాపాన్ని గురించి, దేవతల గుట్ట గురించి, అక్కడి అడవి గురించి వివరాలుంటాయి. వాటి ప్రకారం నడుచుకో. అలాగే తాత, నువ్వు చెప్పినట్టే చేస్తాను. తాత 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 ఒకసారి లేదు తాత. తాత లేచి నన్ను చూడు తాత. తాత 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 తాత. పాత సంగతులను గుర్తు చేసి నీకు బాధ కలిగించిన మాఫ్ కరో పాండుబాయ్, మాఫ్ కరో. ఇప్పుడు నాకంతా సమజైంది. నేను ఒక్క మాట చెప్తా, ఇనుకుంటావా? చెప్పు. ఆ పూజారి బొమ్మని అపూర్వమ్మ దగ్గరికి పంపించి మనం ఇవాళ రాత్రికి సమాధుల దగ్గరికి పోదాం.
ఆ పెట్టెని తీసి చూద్దాం, సరేనా? సరే. ఇంటి దగ్గర మంగమ్మ తల్లి ఎదురు చూస్తుంటుంది. పోదాం పద. పద. ఎవరి కోసం తల్లి ఎదురు చూస్తున్నావు? పాండు కోసం చూస్తున్నాను. తీసుకొస్తానని చెప్పి షరీఫ్ భాయ్ వెళ్ళాడు. ఇంతవరకు వాళ్ళు రాలేదు. మగ మహారాజులు కదా, ఏవేవో పనులుంటాయి. పన్లా పాడా పట్టించుకోకుండా ఉంటే ఇలా రోడ్లు పట్టుకుని తిరుగుతూనే ఉంటారు. ఇద్దరే. పాండు అలాంటి వాడు కాదమ్మా. ధైర్య సాహసాల్లో అతనే సాటి. అదుంటే సరిపోతుందా? పాండుకేంటమ్మా, సాక్షాత్తు ఆ పోచమ్మ తల్లి స్వయంగా వచ్చి అతనింట్లో కూర్చుంది. మంగమ్మ తల్లి, నీకో విషయం తెలుసా? ఏంటది? అదే పనిగా పూజలు చేసేవాళ్లకి, సంవత్సరం పొడుగునా పుణ్యక్షేత్రాలు దర్శించే వాళ్ళకి దైవ దర్శనం చాలా తేలిగ్గా దొరుకుతుందని అందరూ భ్రమపడుతూ ఉంటారు. కానీ ఆ మాట నిజం కాదు. సాటివారి కష్టాలను గమనించి సానుభూతి చూపించే వాళ్ళకి, చేతనైన సహాయం చేసే వాళ్ళకి మాత్రమే దైవాన్ని చూసే అర్హత ఉంటుంది. ఆ తల్లి చెయ్యి పట్టుకున్నావు. నీ చేతులతో నువ్వే స్నానం చేయించి కడుపు నిండుగా భోజనం పెట్టావు. నీ అంతటి అదృష్టవంతురాలు ఈ భూప్రపంచంలో ఎవ్వరూ లేరమ్మా. మంగమ్మ తల్లి అని ఆ తల్లి నోటి వెంట నోరారా పిలిపించుకున్న నువ్వు కూడా దేవతవేనమ్మా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? దిక్కు మొక్కు లేని అనాథ మా అమ్మని ఎన్నోసార్లు విసుక్కున్నాను. నా వల్లే మా అమ్మ బండరాయి అయిపోయింది. నా వల్లే ఆ నగలు సిద్ధాంత చేతిలోకి పోయాయి. ఎంత పాప పని చేశానో. మా అమ్మ నన్ను క్షమించదు. పిచ్చి తల్లి, అక్కడే నువ్వు పొరపడుతున్నావు. గుండెల మీద తన్నే పసిబిడ్డను చూసి ఏ తల్లైనా విసుక్కుంటుందా? పసిబిడ్డనా? నేనా? కాదు. దైవద్రోహం చేసిన పాపాత్మురాలిని నేను. అయ్యో మంగమ్మ తల్లి, మనమందరం ఆ తల్లి ముందు పసిబిడ్డలమేనమ్మా. అందరికంటే దగ్గరైన నువ్వు ముద్దు బిడ్డవి. పోచమ్మకి నీ మీద కోపం లేదు. ఆ సిద్ధాంతి పన్నిన బాయలో నుంచి బయటపడిన మరుక్షణమే నిన్నే వెతుక్కుంటూ వస్తుంది. చూస్తూ ఉంది. నిజంగానా? మా అమ్మని నేను మళ్ళీ చూస్తానా? మా అమ్మ అని నోరారా పిలిచే నీ దగ్గరకు కాకుండా ఇంకెక్కడికి వెళ్తుంది? తప్పకుండా వస్తుంది. అదిగో పాండు షరీఫ్ వచ్చినట్టున్నారు. వెళ్ళి చూద్దాం పద. మంగా, నాకన్నం పెట్టు. ఏంటి మళ్ళీ మందు పార్టీనా? నాది తప్పు ఏమీ లేదు తల్లి. ఇద్దరికిద్దరే తోడు దొంగలు. ఇంట్లో ఒక పెద్దాయన ఉన్నాడనే ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా? ఓరి నాయనో, మంగమ్మ తల్లి, పాండుబాయికి చెప్పడం నాకీ చేత కాదు. ముందు నువ్వు అన్నం వడ్డించు. నాయనా షరీఫ్, ఏమిటి స్వామి? నన్ను వేములపల్లి పంపిస్తానన్నారు కదా? వేములపల్లి కాదు స్వామి, నారాయణపురం, మా అపూర్వమ్మ దగ్గరికి. అదే నారాయణపురం. ఎప్పుడు పంపిస్తారు? ఇవాళ్లే రైలుకు పంపిస్తావు, నువ్వు రెడీగా ఉండు. అలాగే నాయనా. మంగమ్మ తల్లి, నాకు కూడా ఆకలేస్తుంది, అన్నం వడ్డించు. స్వామి, ఎక్కడికి పోతున్నారు?
మీరు మళ్ళీ రోడ్డు మీదకి పోతే ఎతికి పట్టుకునే ఓపిక మాకు లేదు. అలాగే నాయనా, నేనెక్కడికి వెళ్ళను, నీ వాహనం దగ్గరే ఉంటాను. వాహనం బాగుంది సుమా. అమ్మో, మారిమ్మ బుర్ర ఎక్కడుందేమిటి? నన్ను ఈ బుర్రలోకి నెట్టించి నువ్వు హాయిగా బయట తిరుగుతున్నావా? నీ అంతు చూస్తా, నిన్ను నమలి మింగేస్తా. నాయనా షరీఫు! బుర్రా, బుర్రా! నాయనా షరీఫు, ఏమిటి స్వామి? నీ వాహనంలో సొరకాయ బుర్రా. అవును ఉన్నది. అందులో మారం ముందు నాయన, నా పాలిట మృత్యుదేవత. నాయనా పాండు, సొరకాయ బుర్ర గురించి మాకు తెలుసు. అది మా దగ్గరే క్షేమంగా ఉంటుంది. మీరు భయపడకండి. అంతేనంటావా నాయనా? అంతే స్వామి, ఉసుకు భూల్జావ్, దాని సంగతి మేము చూసుకుంటాం కదా. సరే నాయనా, మీరిద్దరూ ఇంత ఇదిగా చెబుతుంటే అంతకన్నా కావలసిందే ఉంది. నేను దాని గురించి మర్చిపోతాను. పాండుబాయ్, ముస్తాఫా ఆటో తీసుకొచ్చిండు. మంగా, పూజారి గారు దారిలో తినడానికి ఏమైనా రెడీ చేశావా? చపాతీలు చేసి కవర్లో పెట్టాను. దారిలో తాగడానికి మంచినీళ్ళ బాటిల్ కూడా దీంట్లో పెట్టాను. మరి నా తల్లి నగల సంగతి ఏమిటి నాయనా? ప్రయాణంలో మీ దగ్గర ఉండడం అంత మంచిది కాదు. మా దగ్గరే భద్రంగా ఉంటాయి స్వామి. సరే నాయనా, అడగకుండానే అన్నీ సిద్ధం చేసిన మంగమ్మ తల్లి రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు. అరే ఏమిటి స్వామి, అవతల ట్రైన్ టైం దగ్గరకు వచ్చేస్తుంటే ముందు పదండి. ఆ, చలో. పదండి. పాండుభాయ్, వీడు మనోడే, పేరు కరియప్ప, కర్ణాటక స్టేట్. పూజారి సాబుని రాఘవాపురం దగ్గర దించి తను బెంగళూరు వెళ్ళిపోతాడు. జాగ్రత్తగా తీసుకుపోతాడా? అరే భాయ్, వీడు మనోడని చెప్తున్నాను కదా, నువ్వేం ఫికర్ చేయకు. రైలు రాఘవాపురానికి రేపు తెల్లారి 7-8 మధ్య వెళ్తుంది. ఆ పొరుమకు ఫోన్ కొట్టు, వచ్చి పికప్ చేసుకోమని చెప్పు. ఎక్కండి స్వామి. వెళ్ళొస్తాను మంగమ్మ తల్లి. అలాగే స్వామి. ఇష్టకామ్య ఫల సిద్ధిరస్తు, కళ్యాణ యోగ్యతా ఫల సిద్ధిరస్తు. పదండి స్వామి. ఆ, రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళు. అలాగే బాయ్. పోనీ. పొద్దున్నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా కటిక ఉపవాసం చేస్తున్నావు. ఆడపిల్లకి ఇంత మొండి పట్టుదల ఉండకూడదు. నా మాట వినువే, అన్నం తిందుగాని రా అమ్మా. మీ తండ్రి కూతుల మధ్య నేను నలిగి చస్తున్నాను. ఈ వెధవ ఫోన్ ఒకటి. సీతాలు, సీతాలు, ఏంటమ్మగారు? అక్కడ ఇందాక నుంచి ఫోన్ మోగుతుంది, వెళ్ళి చూడు. అలాగేనమ్మా. హలో, అపూర్వమ్మ కావాలి, కాస్త పిలుస్తారా? మీరెవరు? నా పేరు పాండు. ఇవాళ పొద్దున ఫోన్ చేశాను.
అమ్మాయి గారు అలకపాన్ పెక్కారు. 2 నిమిషాలు ఆగి చేయండి, మాట్లాడతారేమో చెప్తాను. ఏమిటి బై, అపూర్వం అక్కడ లేదా? పని మనిషి మాట్లాడింది. అపూర్వమ్మ అల్కపాన్ పెక్కిందట. ఏమైంటుంది? మళ్ళీ ఎప్పుడు చేయమంది? 2 నిమిషాల తర్వాత. అయితే చెయ్యి, అదేమిటో తెలుసుకుందాం. నా మాట వినమ్మా, అన్నం తిందుగానరా. అమ్మాయి గారు ఫోన్ మీకే. ఎవరో పాండు అంట, మళ్ళీ చేయమని చెప్పాను. హలో, నేనమ్మా పాండుని. మన పూజాని పంపించాను. రేపు ఉదయం 7-8 గంటల మధ్యలో రాఘవాపురం స్టేషన్లో దిగుతాడు. అలాగే పాండు, నేను రిసీవ్ చేసుకుంటాను. ఏమిటి జరిగింది పాండుబాయ్? అపూర్వమ్మ ఏడుస్తుంది. ఏడుస్తుందా? ఏదో గొడవ జరిగి ఉంటుంది, అడుగు. అపూర్వమ్మ, నువ్వు బాగానే ఉన్నావు కదా? చెప్పమ్మా, ఏం జరిగిందో నాకు చెప్పు. అది కాదు పాండు, రేపు నాకు పెళ్లి చూపులు పెట్టారు. ఎవరో రాఘవాపురం నుంచి వస్తున్నారట. వద్దంటే డాడీ కోపం వచ్చింది. ఏం చేయాలో తోచటం లేదు పాండు. ఓస్, ఇంతేనా? ఈ మాత్రం దానికి ఏడవాలా? నీకు తెలియదు పాండు, మా డాడీ మహా పట్టుదల మనిషి. పట్టుదల ఆయనకే కాదమ్మా, మనకి ఉంది. నీకు రవిబాబుకి పెళ్లి చేసే పూచి నాది. ఎలా పాండు? పెళ్లివారు రేపే వస్తున్నారు. వస్తే రాని అమ్మా, వచ్చేం చేస్తారు? నేను నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టుకుంటారు. ఏడ్చారు. చూడమ్మా, అవసరమైతే ముస్తఫాను రాఘవాపురం పంపించి పెళ్లి కొడుకు కాళ్ళు చేతులు విరగొట్టిస్తాను. నువ్వు అనవసరంగా భయపడకు, నేనున్నాను కదా. అవుననుకో, కానీ నువ్వేం అదేరే పడొద్దమ్మా. హ్యాపీగా పెళ్లి చూపులు చూడు. అదైన తర్వాత నాకు ఫోన్ చేయి. ముస్తఫా, నేను, షరీఫ్ బాయ్, మంగా అందరం కలిసి అక్కడికి వచ్చి మీ డాడీ చూస్తుండగానే నిన్ను వేములపల్లి తీసుకెళ్లి రవిబాబు దగ్గర దింపుతాం. సరేనా? మా డాడీ గురించి నీకు తెలియదు పాండు. హ, నా గురించే మీ డాడీకి తెలియదు. అపూర్వమ్మ, రవిబాబు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంతే. నా మీద నీకు నమ్మకం ఉందా లేదా? దేవుడి మీద కన్నా నాకు నీ మీదే నమ్మకం ఉంది పాండు. నువ్వు మాటిస్తే అది జరుగుతుంది కదా. అయితే హ్యాపీగా పూజను రిసీవ్ చేసుకో. ఇంకా హ్యాపీగా పెళ్లి చూపులో కూర్చో. మిగతావన్నీ నాకు వదిలేయి. థ్యాంక్ యూ పాండు, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు సాయంత్రం నీకు ఫోన్ చేస్తానే. బాయ్. సీతాలు, ఆకలి దంచేస్తోంది, అన్నం పెట్టు. పెట్టు. ఆగురా, ఆగు. ఎంత దూరం